చెప్పులు వాడాలా వద్దా? అర్థమైందా? కాబట్టి ఈ దేశం ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తుంది. ఈ దేశం ప్రపంచ శాంతి కోరుకుంటుంది. ఈ దేశం అందరి బాగు కోరుకుంటుంది. కాబట్టి మనం మాత్రమే చెప్తాం, సర్వే జన సర్వే జన సర్వే జన. మనం మాత్రమే చెబుతామండి. ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, మనం చెప్పగలం. దైవాన్ని ఏ పేరుతైనా పిలవచ్చు, కొలవచ్చు, తలవచ్చు, మనకే అభ్యంతరం లేదు. దైవాన్ని రామాని, కృష్ణాని, గోవిందాని, ఈశ్వరాని, శివాని, వాళ్ళు అల్లా అని, వాళ్ళు జీసస్ అని, మనకే అభ్యంతరం లేదండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి లేదా ఇక్కడో భోజనం చేస్తారు, ఇంకొక ఆయన టిఫిన్ చేస్తాడు, ఇంకొక ఆయన పండ్లు తింటాడు, నాలాంటి వాడు పాలు తాగుతాడు లేకపోతే నీళ్లు తాగుతాడు. నో, అందరూ భోజనం చేయాల్సింది అంతే. అందరూ మొక్కదైనా ఇలా అనొచ్చా? నువ్వు మొక్కిందే మొక్కాలా? తప్పు కదండి. ఎవడి హృదయానికి సంబంధించిన అంతర్గత విషయం అది. కాబట్టి నేను నమ్మిందే నువ్వు కూడా నమ్మాలి అనేటువంటి నీచ జాతుల నుంచి, నీచ మతాల నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి. అన్ని ఒకటనే అబద్ధాలు చెప్పకండి. మీరు రామాయణం చదవండి, భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, దాంతోపాటు వాళ్ళవి కూడా చదవండి. నేను ఇవాళ పొద్దున్న తెల్లవారుజాము పడుకున్నాను, 5 దాటాక ఒకసారి వినపడింది, సాయంత్రం ఇంకోసారి వినపడింది, మధ్యాహ్నం ఇంకోసారి వినపడింది. కానీ నాకు ఎక్కడ ఈ గిద్దలూరు పట్టణంలో గోవిందనామం వినపడలేదు, నమశివాయ వినపడలేదు. మన దేశానికి సంబంధం లేనిదే వినపడింది. అంటే